నేను ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యుడిగా నేను మీకు అది విజ్ఞప్తి చేస్తున్న శ్రీనివాస రెడ్డి అన్నది ముందు ఒక రకంగా తర్వాత ఒక రకంగా మీరు దయచేసి ఆలోచన చేయండి వారు చెప్పేదాని గురించి కూడా. అట్లయితే కృష్ణారెడ్డి గారు చాలా గత అంత పెనాల్టీ వేసి కట్టి ఎన్ని రిజిస్టర్ చేసుకోమని ప్రాపర్ చేసుకోమంటే కూడా అది కూడా కొంత ఇబ్బంది ఉంది. అదేంటంటే ఆల్రెడీ అన్నేసుకోమని లేఅవుట్లు వేసి ఒక రకంగా చూసి రాబోయే లేఅవుట్ ఇంకొక రకంగా చూడాల్సిన అవసరం ఉంది రాయితీ విషయంలో. నేను అనేది మీరు అనేది పాయింట్ అది. సో వెళ్తే ఇంటి పక్కన ఇంటికి మధ్యలో మనిషి కూడా బాగాలేడు, ఆ రకంగా కట్టుకొని ఉంటారు. కనీసం డ్రైన్ లేదు, సరిగా డ్రైన్లు ఎక్కడ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేదు. ఎవరన్నా వినియోగ ఒక పెద్ద కారు కానీ కొనుక్కున్నారంటే ఆ కారు పోయే పరిస్థితి లేదు లోపలికి. సో ఇవన్నీ మారాలంటే మా ఒక ప్రాపర్ లేఅవుట్ స్ట్రక్చర్ లోకి వెళ్ళి ఆ రోడ్డు వైడనింగ్ చేసి రోడ్డు వెడల్పు కానీ లేకపోతే ఆ డ్రైన్లు వేసుకోవడం కానీ అన్ని కరెక్ట్ గా చేసుకోకపోతే రేపు పొద్దున ఎప్పుడు చేసుకుంటాం? ఇది మనం లేఅవుట్ వేసుకుంటాం, ఇల్లు కట్టేస్తాం, ట్రైన్లు ఉండవు. వస్తుంది. ముఖ్యంగా వేదిక మీద ఉన్న మన నోడా చైర్మన్ సీనియర్ నాయకులు శ్రీ శ్రీనివాస రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఆయన ఉదయగిరి నియోజకవర్గానికి రావడం జరిగింది. అలాగే మా జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఇతర అధికారులు, స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. వేదిక మీద ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రైతులు, మన పార్టీ నాయకులు, గ్రామ స్థాయి నాయకులు అందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా నాకు కూడా పెద్ద నాలెడ్జ్ లేదు ఎన్ఆర్ఎస్ గురించి. ఇప్పుడే కొంత చదవడం జరిగింది, ఏది జరుగుతున్నాను ఇక్కడ. నేను చూసి ఇక్కడ మనం ఏం చేస్తాం, రెగ్యులర్గా ఇక్కడ రూరల్ ఏరియాస్ లో ఒక 10 ఎకరాలు అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటే దాన్ని కమర్షియల్ అప్లై చేస్తాం. కమర్షియల్ అప్లై చేసి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం వస్తాడు, ఆ 10 ఎకరాలు నేను డెవలప్ చేస్తానని చెప్పి ఆ రైతుల దగ్గర అగ్రిమెంట్ చేసుకొని ఆ 10 ఎకరాలను డెవలప్ చేయడానికి కన్వర్షన్ అప్లై చేస్తారు. తర్వాత కన్వర్షన్ వస్తుంది. కన్వర్షన్ వచ్చిన తర్వాత నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఆ కన్వర్షన్ ఇచ్చేటప్పుడే ఎందుకు మనం ఈ రుణాలు ఇవన్నీ ఎందుకు చెప్పట్లేదు? ఒకటి ఇక్కడ జరిగింది ఏంటంటే, కన్వర్షన్ ఇస్తున్నారు, ఆ కన్వర్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళు లేఅవుట్ ఏం చేస్తున్నారు, చిన్న చిన్న రోడ్లతోటే సరిగా డ్రైన్ ఫెసిలిటీ లేకుండా ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్కడ లేఅవుట్ వేసేసి ఆ ప్లాట్ఫామ్లో వాళ్ళ పట్టుకొని వెళ్ళిపోతున్నారు. ప్లాట్లు కొన్నవాడికి మెట్ట ప్రాంతం ఇది, చాలా మందికి అవగాహన ఉండదు. ఆ ప్లాట్స్ కొనుక్కుంటారు, వాళ్ళ కష్టార్జితంతో వాళ్ళ సేవింగ్స్ తోటే 4 రూపాయలు సంపాదించుకొని ఒక ప్లాట్ కొనుక్కుంటారు, ఏదో ఇల్లు కట్టుకున్నాము. తీరా ఇల్లు కట్టపోయేసరికి ఏ ఒక్క పర్మిషన్ కరెంట్ కనెక్షన్ ఇవ్వరు, దాని విధంగా ఏది ముందుకు పోదు. ఆ రకంగా బ్లాక్ అయిపోతుంది. నాకు తెలిసి ఎన్ఆర్ఎస్ స్కీమ్ అనేది దాని గురించి అనమాట, దాని గురించే తీసుకురావడం జరిగింది. మన ప్రభుత్వం మనం తీసుకురావడం జరిగింది. మనం దీన్ని పూర్తిగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా ముందుకు తీసుకెళ్లి ఈ పెనలైజేషన్ కానీ ఎంత అసలు కరెక్ట్ గా ఉందా, మనం ఎఫర్ట్ చేసే లేదు ఉందా. ఇందాక కృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ ఇది మనం ఎఫర్ట్ చేసే దీంట్లో లేదు, చాలా ఎక్కువ చార్జెస్ ఉన్నాయి, రూరల్ ప్రాంతంలో కొద్దిగా తక్కువ చేయాలనుకుంటున్నారు. కృష్ణారెడ్డి గారు నేను ఏంటంటే ఇక్కడ ఇది వాళ్ళు యూనివర్సల్ గా ఇక్కడ జియో రిలీజ్ చేశారు. దీనికి మెట్ట ప్రాంతానికి ఒక పెనలైజేషన్ లేకపోతే జంట ప్రాంతానికి ఒకటని అట్లా 2 రకాలుగా లేదు, సిటీలకు ఒక రకంగా లేదు. వాళ్ళు చెప్పేది ఏంటంటే, సపోజ్ తెలిసే ఒక 40 ఎకరాలు 5 ఎకరాలు రోడ్ సైడ్ ఉంది గవర్నమెంట్ ల్యాండ్, వాళ్ళని వాళ్ళే ఒక లేఅవుట్ వేస్తారు. లేఅవుట్ వేసిన తర్వాత దాంట్లో వచ్చే ఆదాయంలో 50% మన నియోజకవర్గానికి 50 అవ్వచ్చు, 30% అవ్వచ్చు, అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి మన నియోజకవర్గానికి తిరిగి ట్రైన్ల రూపాయలు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకునే దానికి కానీ వాళ్ళు ఖర్చు పెట్టామని చెప్పాలి. అది శ్రీనివాస రెడ్డి అన్న క్లారిఫికేషన్ ఇస్తున్న తర్వాత ఆయన మాట్లాడేటప్పుడు.
సో దానికి మీరనేది కృష్ణారెడ్డి గారు మీరనేది చెప్పండి.